అందరికీ హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ టాపిక్ వచ్చేసి పల్సర్ 220F అనమాట. మీకు ఇష్టమైన బండి. ఈరోజు దీనికైతే వర్క్ అయితే చూసేయండి. దీనికి వచ్చేసి కంప్లైంట్ ఏందనేది మీరే చూసేయండి. ఇదైతే పూర్తిగా చూడకముందే మీరు ఏ టైం లోపు ఇది మీరు తెలుసుకున్నారైతే కింద కామెంట్ చేయండి. దీని కంప్లైంట్ వచ్చేసి ఓకేనా. ఇది వచ్చేసి కంప్లైంట్ అంత ఈజీగా అనేది మనకి ఇవి కంప్లైంట్ రాదనమాట. ఈ చైన్ ప్యాడ్ అనేది నాకైతే కంప్లైంట్ వచ్చింది. చూడండి, సౌండ్ వినండి ఒకసారి. ఓకేనా, విన్నారు కదా. మొత్తానికి అయితే ఇవి చిన్న చిన్న గుంతల దగ్గర అయితే ఏదో మనకు చాకప్ చేస్తూ వెనక స్ప్రింగుల్ కొట్టుకున్నట్టు సౌండ్ అయితే వస్తున్నది అనమాట. నాకు అట్లా అనిపించింది. కాకపోతే కొంచెం ప్రశాంతంగా కూర్చొని మనకు ఆ చైన్ చిన్న చిన్న గుంతల దగ్గర ఎందుకు అట్లా వస్తుంది, స్ప్రింగుల్ మనం కొత్తగా కదా వేసింది అన్నట్టుగా చూశాను అనమాట. మొత్తానికి అయితే దానికి ఉన్న ఆ చైన్ ప్యాడ్ అనేది మనకు ఒక చోట అరిగిపోయి కింద మనకు సస్పెన్సర్ ఉంది కదా, స్వింగ్ అనేది దానికైతే టచ్ అవుతున్నది అనమాట. అంటే చైన్ ప్యాడ్ కొంచెం హోల్ లాగా పడి అరిగిపోయింది అనమాట. దానివల్ల మనకి ఈ చైన్ చిన్న చిన్న గుంతల దగ్గర ఆ ఇన్పుట్ సౌండ్ అయితే వస్తుంది అనమాట. చూసేయండి ఒకసారి. ఇక్కడైతే వస్తుందన్నమాట. అక్కడైతే అరిగింది, లోపలైతే అరిగిందనమాట. మొత్తంగా అయితే ఓపెన్ చేసి మీకైతే పూర్తిగా అయితే చూపిస్తాను అనమాట. దీనికి ఏమేమి ఓపెన్ చేయాలి ఏంటైతే ఇప్పుడైతే చూసేయండి. మొత్తంగా అయితే ముందుకైతే గేర్ రాడ్స్ షెట్ ఒకటి, అలాగే ఫ్రంట్ స్పాకెట్ కవర్ ఒకటి, మనకు ఈ పుట్టర్స్ మొత్తం షెడ్ అయితే మొత్తం బయటకి అయితే మనం ఓపెన్ చేయాలన్నమాట. నేను ఒక్కొక్కటిగా మొత్తం ఓపెన్ చేసేసి చాలా సింపుల్గా అనమాట. ఇది అయితే మనకి ఈ పక్క ఉన్న ఈ సువంగం నట్ అనేది 22 సైజు. ఆ నట్టు తీసేసి యాక్సిల్ కొంచెం పుష్ చేసేస్తే ఇటు సైడ్ అయితే వచ్చేస్తుంది అనమాట బయటికి. ఈ నట్ ఒకటి, గేర్ రాడ్ షెట్ ఒకటి, ఆ కింద మనకు ఇంకో చిన్న నట్టు ఉంది అన్నమాట, 13 సైజ్ అనమాట. అది తీసేస్తే మనకు బయటకి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు చూసేయండి, చూసారా, యాక్సిల్ అయితే కొంచెం బయటకి అయితే తీసేసి అనమాట. ఆ పుట్రస్ ఉన్నది లేడీస్ పుట్రస్ అనేది అదైతే కొంచెం నట్ అయితే తీసేసి కొంచెం అయితే తీసానమాట. కింద ఉన్న నట్ అయితే 13mm నట్ అనమాట. ఇంకా అది తీసేసి పూర్తిగా అయితే బయటకి అయితే వచ్చేస్తుంది అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా అయితే తీసేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అయితే. ఇప్పుడు చూడండి, చైన్ ప్యాడ్ కూడా బయటికి తీసేసి మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు కూడా చూపిద్దాం ట్రై చేస్తున్నాను, కాకపోతే కొంచెం అడ్డం ఉంది. ఇప్పుడు చూడండి, ఇంకక్కడ ఆయిల్ అయితే ఉందన్నమాట. అది బయటకు తీస్తే కానీ మీకు అర్థం కాదు. అట్లా చిన్న చిన్న గుంటల దగ్గర ఏంటంటే మనకు ఎదిరించినప్పుడు అదే మనం ఎక్కేస్తుంది కదా, ఆ టైంలో అయితే మనకు చైన్ అయితే సౌండ్ వస్తుందన్నమాట. మొత్తంగా అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని మీకైతే మళ్ళీ ఫిట్టింగ్ అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే పాత చైన్ ప్యాడ్ చూడండి, చాలా అంటే చాలా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట. అక్కడ చిన్న ఒక క్లిప్ లాగుంటుంది, కొంచెం బయటికి తీసేస్తే ఇప్పుడు చూడండి. ఓకేనా, అక్కడైతే హోల్ అయితే పడిందనమాట. దానివల్ల మనకైతే కొత్తదానికి పదానికి చూడండి తేడా చూడండి. ఇది పార్ట్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి పల్సర్ 220F 17 మోడల్ అనమాట, కార్పెంటర్ బండి నేను. ఓకేనా, ఇది వచ్చేసి కొత్తదనమాట. ఇది వచ్చేసి నాకు రాజమండ్రి దొరికింది, మన లోకల్ దొరకలేదనమాట. ఓకేనా, దానికైతే హోల్ పడింది, దీనికైతే హోల్ లేదనమాట. చూడండి ఇక్కడ చూడండి, జస్ట్ కటింగ్ షేప్ అనేది మనకు అక్కడ చైన్ కవర్ బోల్ట్ అయితే ఫిట్టింగ్ చేస్తాం కదా, హాఫ్ కవర్ అనేది దాని గ్యాప్ అనమాట. దాని పక్కన మనకు పాదానికి హోల్ అయితే పడింది, దీనికైతే లేదనమాట. ఓకేనా, చాలా అంటే చాలా సింపుల్గా అయితే ఫిట్టింగ్ చేసేసుకోవచ్చు. మనకైతే అంత ఈజీగా ఇది అనేది కంప్లైంట్ రాదనమాట. కాకపోతే మనకైతే వచ్చింది, బండి తోటి వచ్చింది కాబట్టి మొత్తంగా అయితే ఫిట్టింగ్ కూడా అయిపోయిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది, ఆ సౌండ్ కూడా లేదనమాట. మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి సౌండ్ కూడాను. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్, 100% అయితే క్లియర్ అయిపోయింది అన్నమాట. మనకు ఎక్కువ అనేది ఇవి స్పెండర్ బండికి వస్తూ ఉంటాయి కంప్లైంట్. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి అయితే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.